మన చుట్టూ ఉన్న మనుషుల ఎడల మనకు ఎలాంటి వైఖరి ఉండాలి అని తెలుసుకోవాలంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 3 నుండి 11 వరకు చూసుకుందాం. ఈ వాక్య భాగంలో శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని యేసు ప్రభువు దగ్గరకు తీసుకుని వస్తారు. ఇక్కడ శాస్త్రులు మరియు పరిసయ్యుల వైఖరి ఏ విధంగా ఉంది అంటే, ఆ స్త్రీని తీర్పు తీర్చేవారుగా మరియు యేసు ప్రభువు వారిని పరీక్షించేవారుగా ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, అక్కడికి వచ్చిన వారందరూ ఏదో ఒక బలహీనత కలిగి పాపం చేసినవారు. కానీ యేసయ్య పరిశుద్ధుడై ఉండి కూడా తీర్పు తీర్చకుండా ఆ స్త్రీ యొక్క బలహీనతతో పాటు ఆమెను అంగీకరించి ఆమె మీద సానుభూతి చూపించారు.